నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గణేష్ నవరాత్రి ఉత్సవాలు షురూ. పూర్తయిన తొలి రోజు పూజలు. ఆర్ఎఫ్సిఎల్కు వ్యతిరేకంగా స్థానికుల నిరసన. కాలుష్యం నుంచి తమను కాపాడాలని డిమాండ్. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆరోపణలపై మైత్రి ఇన్వెస్టిగేషన్. బయటపడ్డ అసలు నిజాలు. ఇక వార్తల వివరాలు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు, పలువురు ప్రజాప్రతినిధులు మట్టి గణపతులను ఉచితంగా అందజేశారు. సకల సుగాలు కలిగేలా గణనాథుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణేశులను పూజించాలని తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో వినాయక విగ్రహాలను నవరాత్రోత్సవాలకు ఏర్పాటు చేశారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన మంటపాలలో వివిధ రూపాల గణపతి ప్రతిమలను అలంకరించారు. పలు మండపాలలో భక్తులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు గణనాథుడికి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని గణేష్ మండపం వద్ద స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని ఏ వాడలో చూసినా గణనాథుని డీజే చప్పుల మధ్య గణనాథుని తీసుకువచ్చి మండపాలలో పూజలు అందిస్తున్నారు. వాడవాడలా ఏర్పాటు చేసిన మండపాల్లో వివిధ ప్రత్యేక ఆకృతుల్లో ఉన్న గణనాథుడి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మేయర్ సునీల్ రావు అమెరికా పర్యటన ముగించుకుని కరీంనగర్ చేరుకొని నగరంలోని క్యాంపు కార్యాలయంలో డివిజన్ వాసులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. నగరపాలక సంస్థ పక్షాన ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది బ్రహ్మాండమైన ఏర్పాటు చేయడంతో పాటు మట్టి వినాయక ప్రతిమలను నగరపాలక సంస్థ ద్వారా 7,000 వరకు తీసుకువచ్చి ఆయా డివిజన్లకు పంపించామన్నారు. ఆయా డివిజన్ కార్పొరేటర్లు పంపిణీ చేశారని చెప్పారు. తమ పాలకవర్గంతోనే మట్టి విగ్రహాల పంపిణీ ప్రారంభమయ్యిందని గుర్తు చేశారు. మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణం కలుషితం కాకుండా ఉంటుందని సునీల్ రావు అన్నారు. తద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా డివిజన్ వాసులు, మేయర్ క్యాంపు కార్యదర్శి, సిబ్బంది మేయర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు డివిజన్ వాసులు పాల్గొన్నారు. మరి దీనివల్ల పర్యావరణం కలుషితం కాకుండా చూడడంతో పాటు ఎక్కడ కూడా చెరువులు, కుంటలు, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఎక్కడ నీరు కలుషితం కాకుండా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరి మా నగరపాలక సంస్థ బాధ్యతగా మరి దాదాపు 5 సంవత్సరాల నుంచి దాదాపు ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వినాయక ప్రతిమలు తెప్పించి పంపిణీ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గణేష్ నిమజ్జనానికి సంబంధించి గణేష్ పండుగ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవడానికి కూడా దాదాపు 60 లక్షల రూపాయలతోటి అనేక రకాలుగా కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేసుకుంటూ నిమజ్జనం కూడా ప్రశాంతంగా జరిగేందుకు 3 నిమజ్జన పాయింట్లలో కూడా కొత్తపల్లి కావచ్చు, మానకొండలో కావచ్చు, చింతకుంటలో కావచ్చు అనేక రకాలుగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి మా జిల్లా యంత్రాంగం నగరంలోని 37వ డివిజన్ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయం ప్రాంగణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను డివిజన్ వాసులకు పంపిణీ చేశారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఇట్టి కార్యక్రమం చేపట్టామని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీరు కలుషితం కాకుండా చూడాలని కోరారు. మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి హాని జరగదని, మట్టి విగ్రహాలను నీళ్లలో నిమజ్జనం చేస్తే నీరు ఎలాంటి కలుషితం జరగదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వరూపరాణి హరిశంకర్తో పాటు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. వినాయకుల్ని మనం పెట్టుకుంటే మనం పర్యావరణాన్ని కూడా కాపాడినట్టు అవుతుంది. ఎందుకంటే ఇవి నీటిలో వేసినప్పుడు ఆ మట్టి ఇది కూడా మనకి ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు కెమికల్స్ ఉన్న వినాయకుల్ని వాడితే ఆ నీరు కలుషితమై ప్రజలకు హాని చేస్తుంది. దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మట్టి గణపతిని పెట్టుకోవడానికి ప్రియారిటీ ఇవ్వాలి. మరి మట్టి వినాయకులను పూజిద్దాం, మనం పర్యావరణాన్ని రక్షిద్దాం, మనం దేవుని ఆశీస్సులు పొందుదాం. ముఖ్యంగా కూడా మట్టి వినాయకుడిని పూజించినప్పుడే
దాని వినాయకుని ఫలితం మనకు పూజా ఫలితం దక్కుతుందని మరి పంతులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మరి మట్టి వినాయకుడిని పూజించవలసిందిగా కోరుకుంటూ నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్లోని 59వ డివిజన్లో కార్పొరేటర్ గందె మాధవి మహేష్ నివాసంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. 59వ డివిజన్ వాసులు హాజరై మట్టి విగ్రహాలను తీసుకెళ్లారు. నగరపాలక సంస్థ ద్వారా మాజీ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి మట్టి విగ్రహాలను తీసుకెళ్లారని వారు తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతని గందె మాధవి అన్నారు. ప్రతి ఇంటిలో మట్టి విగ్రహాలను పెట్టి పూజించుకోవడం సాంప్రదాయమని, రసాయనాలతో చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ఎందుకు గాను అందుకే ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పెట్టి పూజించాలన్నారు. ఈ కార్యక్రమంలో గందె మాధవి, మహేష్తో పాటు డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రసాయనాలతో చేసిన వినాయకులకు దూరంగా ఉండాలనే ఆలోచనతోటి ఇంటి నుండే ఆ మార్పు మొదలు కావాలని ప్రతి ఇంట్లో కూడా మట్టి వినాయకులను పూజించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా డివిజన్లో ప్రతి ఇంట్లో కూడా మట్టి వినాయకులను పెట్టే విధంగా మేము ప్రోత్సహించడం జరుగుతూ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా. ఇది శాస్త్ర ప్రకారం కూడా మట్టినే పూజించడం చాలా ప్రాధాన్యత. ఆ మట్టితో చేసిన వినాయకుని పూజిస్తే సాక్షాత్తు పార్వతీదేవి చేతుల మీదుగా తీసుకున్న వినాయకునికి పూజ చేసిన ఫలితం వస్తుందన్న ఆలోచనతోటి మట్టి వినాయకుని పూజించేవారు. మన పూర్వీకులు కూడా మట్టి వినాయకునికే పెద్ద పీట వేసి పెద్ద ప్రాధాన్యతతోటి పూజ చేసేవారు. పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతులను ఉచితంగా అందించామని ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని రవి అన్నారు. నగరంలోని ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో జ్యోతినగర్లోని వెంకటేశ్వర ఆలయంతో పాటు డివిజన్లో పలు చోట్ల దాదాపు 500 మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రజలందరూ మట్టి విగ్రహాలని పూజించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వారు అవుతామని చెప్పారు. మట్టి విగ్రహాలను పూజించడం ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుందని తెలిపారు. గణపతి మండపాలలో కూడా ఎత్తైన విగ్రహాలు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. కావున మండపాల నిర్వాహకులు, భక్తులు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని మన సంస్కృతి సాంప్రదాయాలను, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకొని భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని రవి అన్నారు. ఈ కార్యక్రమంలో కర్రె పావని రవితో పాటు జ్యోతినగర్ ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, సభ్యులు గోపాలరావు, ఆదరణ సేవా సమితి సభ్యులు బీర్ల అనిల్, కర్రె లాస్య, కర్రె రవి, గుంటి మౌనిక, సింగం సరోజ, బైరా అంజలి తదితరులు పాల్గొన్నారు. ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో జ్యోతినగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మట్టి వినాయకులను పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అనే నినాదంతో ప్రతి సంవత్సరం మట్టి వినాయక విగ్రహాలను వితరణ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరం మనం సమాజం పట్ల ఉన్న బాధ్యతతో మట్టి వినాయకులను పూజించి మనం పర్యావరణాన్ని పరిరక్షించాలనే పిల్లలకు కూడా నేర్పించాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 1000 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ అయినటువంటి వినాయక చవితి సందర్భంగా లయన్స్ క్లబ్ మెంబర్స్తో కలిసి మట్టి విగ్రహాలను పంపిణీ చేశామని అధ్యక్షుడు చిదుర సురేష్ అన్నారు. మట్టి విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలగదని చెప్పారు. అదే రసాయనికం విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిపారు. కనుక ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు. ప్రతి ఏటా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని, ప్రజల నుండి మాకు మంచి మద్దతు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంబర్స్ వంగల్ సంతోష్ రెడ్డి, సురేష్ పాల్గొన్నారు. సుమారుగా ఒక 10,000 మట్టి వినాయక ప్రతిమలని పంచడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు స్థానిక గీతాభవన్ చౌరస్తాలో మా గౌరవ లయన్ మిత్రులు అందరి సహకారంతో ఇప్పుడు ఒక 1000 ఐడల్స్ ఇప్పుడే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో కూడా నిన్న పొద్దున, నిన్న సాయంకాలం, రేపటి పొద్దున కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు కూడా ఒక 500 ప్రతిమలు, సుమారుగా 10,000 మట్టి వినాయక ప్రతిమలను పంచడం జరుగుతుంది. సామాజిక బాధ్యత కలిగినటువంటి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గౌరవ సభ్యులుగా మా వంతు సహాయాన్ని సమాజానికి అందించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో హం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో 200 మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశామని హం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ధనపురి సాగర్ అన్నారు. పాదచారులు, వాహనదారులకు మట్టి ప్రతిమలను అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా కాలుష్యం ఏర్పడుతుందని ధనపురి సాగర్ అన్నారు. చెరువులో నిమజ్జనం చేసినప్పుడు జరిగే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రకృతిని కాపాడుతూ సంస్కృతి సాంప్రదాయాలతో పండుగలను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధనపురి సాగర్తో పాటు సంస్థ కోశాధికారి తిరుపతి, సభ్యులు రమణ, గుండా శ్రీనివాస్, సతీష్ కుమార్, రవిరాజ, హిమసాయి తదితరులు పాల్గొన్నారు.
గత 15 రోజుల నుంచి నగరంలో వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం కావచ్చు, విద్యార్థులకు అవగాహన కల్పించడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము కరీంనగర్ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాం. అలాగే గత 10 సంవత్సరాల నుంచి మా సంస్థ పక్షాన ప్రతిరోజు వినాయక చవితి పండుగ రోజు 200 మట్టి గణపతులను పంపిణీ చేయడం జరుగుతుంది. సో మనం అందరం కూడా ప్రకృతికి విరుద్ధంగా పోకుండా ప్రకృతితో పాటు మట్టి వినాయకులను పూజిస్తూ మన సంస్కృతి మానకొండూరు మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బోయవాడ యువత ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. వినాయకుని మండపంలోకి తీసుకువచ్చేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే చప్పులతో యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణయ్, అంజీ, రాము, లక్ష్మణ్, నిఖిల్, చందు, అరవింద్, అభి, అనిల్, అరుణ్, సాయి, వెంకటేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని సీతారాంపూర్లో వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులంతా కలిసి పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతిని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా శ్రీ లక్ష్మీ వినాయక సమితి ఆధ్వర్యంలో 5 అడుగుల ఎత్తుగల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో మట్టి గణపతిని ఏర్పాటు చేశామని కాలనీవాసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మా శ్రీలక్ష్మి గణపతి సమితి ఆధ్వర్యంలో సీతారాంపూర్లో పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఇక్కడ మేము మట్టి గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే భక్తుల్లో అవగాహన కల్పించడానికి మనం ప్రతి సంవత్సరం కూడా ఎన్నో రసాయనిక పదార్థాలతో కూడుకున్నటువంటి గణపతులను మనం వాడుతున్నాము. వాటి వల్ల పర్యావరణము వినాయక సమితి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం వినాయకుడిని నిలబెట్టుకోవడం జరుగుతుంది. మేము కూడా అందరిలాగానే మేము కలర్ వినాయకులని, కెమికల్తో కూడిన వినాయకులని ఇంతకుముందు పెట్టేవాళ్ళము. కానీ ఈ సంవత్సరం నుంచి మేము ఖచ్చితంగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈసారి నుంచే మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము మట్టి గణపతిని ప్రతిష్టాపన చేసుకున్నాము. కరీంనగర్ గన్నేరువరం మండలం వినాయక చతుర్థి పురస్కరించుకుని కాసింపేట గ్రామంలో ప్రజలకు లయన్స్ క్లబ్ సభ్యులు మట్టి వినాయకులను శనివారం పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు గంప వెంకన్న మాట్లాడుతూ వినాయకుల తయారీకి వివిధ రంగులను వాడకుండా మట్టి వినాయకులను పూజించి చెరువు, కుంటలలో నిమజ్జనం చేయడం శ్రేష్టమని అన్నారు. రంగుల వినాయకులను చెరువు, కుంటలు నిమజ్జనం చేయడం ద్వారా నీరు కాలుష్యంగా మారి పశుపక్షాదులకు ప్రమాదకరంగా మారకుండా ముందస్తు జాగ్రత్తలను పాటించాలని కోరారు. ప్రజలకు అవగాహన కోసం గన్నేరువరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు బూర రామకృష్ణ, తేళ్ల భాస్కర్, గ్రామస్తులు బద్దం మల్లారెడ్డి, చంద్రగిరి భాస్కరాచారి, బాలాచారి, ఆకెన ప్రభాకర్, ఆడెపు సంతోష్, రాజేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మట్టి వినాయకుడినే వాడాలి, పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల, గన్నేరువరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల ప్రతి సంవత్సరం చుట్టుపక్కల గ్రామాలైనటువంటి మైలారము, గన్నేరువరం, కాశంపేట, పార్వేల గ్రామాల్లో మట్టి వినాయకులను సరఫరా చేస్తున్నాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వినాయకుడిని పూజించే వాళ్ళందరికీ కోరుకునేది ఏంటంటే, మన పర్యావరణం కాపాడడం మన ముఖ్య బాధ్యత కాబట్టి, ఒక పౌరునిగా మన కర్తవ్యం కాబట్టి మనం ఏంటంటే మట్టి విగ్రహాన్ని సేవించాలి, మట్టి విగ్రహాన్ని పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలని. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని మహాశక్తి ఆలయంలో గణనాథుడిని దర్శించుకున్నారు. పూజారుల వేద మంత్రోచ్చరణల మధ్య మంగళహారతులతో విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అక్కడున్న భక్తుల కోరిక మేరకు వినాయకుడితో బండి సంజయ్ సెల్ఫీ తీసుకున్నారు. విఘ్నాలన్నీ తొలగి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించే శక్తిని ప్రసాదించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. హిందువుల ఐక్యతే లక్ష్యంగా, హిందూ జాగరణే ధ్యేయంగా లోకమాన్య తిలక్ ప్రారంభించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గణనాథుడి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలకు ఎదురవుతున్న విఘ్నాలని తొలగిపోవాలని కోరుకున్నారు. ప్రజలంతా సకల సంపదలతో, సుఖ సంతోషాలతో అభివృద్ధి వైపు పయనించే శక్తిని ప్రసాదించాలని గణనాథుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నేత్రశాందారయామి అందరూ ఆరతికి సువ్రతమస్తు జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పాద ఆనశ్రవన్నోదభిస్సేదానకుస్వాహ ఇరణ్యేన సవితారతేన దేవోయాగ్గుణాపశం స్వాహ నవగ్రహ. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం నుండి వెలువడుతున్న వ్యర్థాలతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా వారు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ నుంచి వస్తున్న దుర్గంధంతో శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు సోకుతున్నాయని వాపోయారు. సైరన్ల మూతతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని, ఫ్యాక్టరీ నుంచి వచ్చే నీటిని నాలాలకు వదలడంతో నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని కాలుష్యం బారి నుండి తమను రక్షించాలని ప్రభావిత ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. అంత గాడి పిడిచి పెడితే నువ్వు రాత్రి ఇచ్చలు లేకపోతే గాడి పిడిచి పెడితే మేము ఎట్లా పోతాం? మాకేమన్నా బిల్డింగులా? ఈ కాళ్ళ నొప్పులు, అటాకులు, ఈ దమ్ములు, మొత్తలు ఇదంతా మాకేంది బాధ? కరీంనగర్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. హుజురాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు స్థానిక బస్టాండ్లో తనిఖీ చేపట్టారు. ఒరిస్సా రాష్ట్రం మల్కాజ్గిరి గ్రామానికి చెందిన అర్జున్, సుభాష్ అనే ఇద్దరు యువకులు కొన్నేళ్లుగా హైదరాబాద్లో గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయికి భారీ డిమాండ్ ఉందన్న సమాచారం మేరకు హుజురాబాద్కు వచ్చిన నిందితులు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మీద ఒరిస్సా స్టేట్కి సంబంధించి మల్కన్గిరి జిల్లాకు సంబంధించిన అర్జున్ తనుగుల, తర్వాత సుభాష్ సీసా పక్కపక్క గ్రామాలు వీళ్ళు భూముల లోపల కొంత కల్టివేషన్ చేస్తూ మన తెలంగాణలో హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, రాచకొండ పరిసర ప్రాంతాల్లోకి వాళ్ళు అమ్ముతున్నారు. మనం అమ్మితే జస్ట్ 2000కి అమ్ముతున్నాము. ఇక్కడ పోయినట్టయితే వీళ్ళు ఇక్కడ లోకల్ 20,000 కిలో అమ్ముతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఇక్కడే అమ్ముదామనేటువంటి కాన్సెప్ట్తో నిన్న విశాఖపట్నం నుంచి మన వరంగల్ ట్రైన్లో వచ్చి మన హుజురాబాద్లో బస్ స్టాండ్లో ఇక్కడ దిగి ఇక్కడ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అమ్ముదామనేటువంటి కాన్సెప్ట్లో వచ్చినటువంటి దాని మీద వారికి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ యూనస్ రైడ్ చేసి వాళ్ళిద్దరు కూడా పట్టుకోవడం జరిగింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన ఆరోపణల్లో నిజముందా? ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులను సిపి చిన్నచూపు చూస్తున్నారన్న ఎమ్మెల్యే ఆరోపణలో వాస్తవమెంత? అసలు సిపికి ఎస్సీ సామాజిక వర్గం పోలీసులపై కక్ష సాధించాల్సిన అవసరమేంటి? సిపి అభిషేక్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి టార్గెట్ చేయడం వెనుక అసలు కారణమేంటి? ఎమ్మెల్యే చేసిన ఆరోపణల్లో అసలు నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది మైత్రి ఛానల్. మైత్రి ఛానల్ పరిశోధనలో బయటపడ్డ నిజాలను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం. వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు 4 సర్కిల్ ఇన్స్పెక్టర్లను వేస్తే వాళ్లను వెనుకకు పంపించినటువంటి వ్యక్తి మన కమిషనర్ గారు. ఆ పంపించిన 4 కూడా దళిత బిడ్డలు. విన్నారుగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన ఆరోపణలు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఎస్సీ సామాజిక వర్గం పోలీస్ అధికారులను విధుల్లోకి తీసుకోకుండా సిపి వేధింపులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం పోలీసులపై అభిషేక్ మహంతి వివక్ష చూపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఎమ్మెల్యే చేసిన ఆరోపణలో పసలేదని మైత్రి ఛానల్ పరిశోధనలో తేలింది. విధి నిర్వహణలో నిజాయితీగా ముక్కుసూటిగా వ్యవహరించే సిపి అభిషేక్ మహంతితో ఎమ్మెల్యేకు గతంలో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు మేము చెబుతున్న వివరాలను పరిశీలిస్తే ఎమ్మెల్యే కవ్వంపల్లి చేసిన ఆరోపణల్లో నిజం ఎంత ఉందో మీకే తెలుస్తుంది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాండ్ ఆర్డర్ చూసే సర్కిల్ ఇన్స్పెక్టర్లు మొత్తం 13 మంది ఉన్నారు. ఇందులో 3 ఎస్సీ సామాజిక వర్గం సిఐలుండగా 10 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇన్స్పెక్టర్లున్నారు. ఉన్నత వర్గాలకు చెందిన ఒక్క ఇన్స్పెక్టర్ కూడా లేరు. ఈ పోస్టుల్లో ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఇన్స్పెక్టర్లని నియమించుకొని వారితో పని చేయించుకుంటుంది సిపి అభిషేక్ మహంతినే కదా.
ఈ లెక్కల ప్రకారం చూస్తే ఆయన ఉన్నత వర్గాలకు కొమ్ము కాసినట్టు ఎక్కడ కనిపించిందో ఎమ్మెల్యే కవ్వంపల్లికే తెలియాలి. మరోవైపు కమిషనరేట్ పరిధిలో ఉన్న 3 ఎస్సీ సిఐల్లో 2 సిఐలు కవ్వంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూరు నియోజకవర్గం పరిధిలోనే పనిచేస్తున్నారు. అందులో ఒకటి ఎల్ఎండి కాగా మరొకటి మానకొండూరు సర్కిల్ కాదా? ఈ విషయాన్ని మర్చిపోతే ఎలా ఎమ్మెల్యే గారు? రాజ్యాంగం ప్రసాదించిన బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన ఆరోపణలతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్హెచ్ఓల వివరాలను మైత్రి ఛానల్ సేకరించింది. ఈ లిస్టు ప్రకారం చూస్తే ఎమ్మెల్యే కవ్వంపల్లి చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తెలిసింది. కమిషనరేట్ పరిధిలో మొత్తం 11 మంది ఎస్హెచ్ఓలుగా సబ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారు. 11 మందిలో 5 ఎస్హెచ్ఓలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారు. మరో 5 సబ్ ఇన్స్పెక్టర్లు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఒక్కరంటే ఒక్కరు మాత్రమే ఓసీ సామాజిక వర్గానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. అది కూడా కేవలం 48 గంటల ముందు మాత్రమే ఆయన జాయిన్ అయ్యారు. అంతకుముందు ఆ స్టేషన్ పరిధిలో బీసీఎస్ఐ పనిచేస్తుండేవారు. సిపి అభిషేక్ మాంతి ఏ సామాజిక వర్గాలను ఎంకరేజ్ చేస్తున్నారో ఈ లెక్కలు గమనిస్తే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకి అర్థమవుతుంది. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే మొత్తం 11 మంది ఎస్హెచ్ఓల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 5 ఎస్ఐలు కొత్తపల్లి, చొప్పదండి, ఎల్ఎండి కాలనీ, గన్నేరువరం, కేశవపట్నం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. రామడుగు, చిగురుమామిడి, సైదాపూర్, ఇల్లంతకుంట, వీరవంక పోలీస్ స్టేషన్లో మరో 5 బీసీ ఎస్ఐలు పనిచేస్తున్నారు. కేవలం గంగాధర పోలీస్ స్టేషన్లో మాత్రమే ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐ పనిచేస్తున్నారు. ఆయన కూడా 2 రోజుల క్రితం బదిలీపై వచ్చారు. ఇక 5 ఎస్సీ ఎస్హెచ్ఓల్లో 3 ఎస్హెచ్ఓలు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూరు నియోజకవర్గం పరిధిలో పనిచేస్తున్న మాట నిజం కాదా? ఇలా ఎస్సీ బీసీ సామాజిక వర్గాలను ఎంకరేజ్ చేస్తూ పోస్టింగ్లు ఇచ్చింది సిపి అభిషేక్ గారే కదా. ఇందులో ఎక్కడ ఆయన ఎస్సీ సామాజిక వర్గం అధికారులపై వివక్ష చూపారో ఎమ్మెల్యే గారే చెప్పాలి. ఇదిలా ఉంటే సిపి అభిషేక్పై ఇన్ని ఆరోపణలు చేస్తున్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తమ సామాజిక వర్గానికి ఎంతవరకు ఆసరాగా నిలిచారో చూద్దాం. గతంలో తన నియోజకవర్గం పరిధిలోని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ పనిచేస్తుంటే తమ అవసరాల కోసం ఆయన్ని తప్పించి ఉన్నత వర్గానికి చెందిన ఎస్ఐని మీరు నియమించుకుంది నిజం కాదా? మీ నియోజకవర్గంలో పోలీస్ అధికారుల పోస్టింగ్ల కోసం పైరవీలు జోరుగా నడుస్తున్నాయన్న ఆరోపణలకి సమాధానం ఎవరు చెబుతారు? మానకొండూరు నియోజకవర్గంలో మీ అనుచరులు, మీ పిఏల ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతున్నాయన్నది కాదనలేని సత్యం. గతంలో మీ పిఏ గారు ఇసుక దందాలో అక్రమాలకు పాల్పడుతూ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్ అయింది నిజం కాదా? ప్రైవేటు ఫామ్ హౌస్ ఓనర్లని, సబ్ రిజిస్ట్రార్లని బెదిరించడం, ల్యాండ్ సెటిల్మెంట్లలో తలదూరుస్తూ కోట్లాది రూపాయలు డిమాండ్ చేయడంపై వస్తున్న ఆరోపణల్లో మీరెందుకు స్పందించడం లేదు? ఇక గత డిసెంబర్ 31న మీ అనుచరులు రోడ్ల మీద తప్పతాగి న్యూసెన్స్ చేస్తే వారిని సిపి గారు అరెస్ట్ చేయడం తప్పేలా అవుతుంది? ఇలా మీ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు సిపి అభిషేక్ మాంతి అడ్డుకోవడం వల్లే ఆయనపై వ్యక్తిగత కక్ష పెంచుకుంటున్నారనేది వాస్తవం కాదా? వీటన్నిటికీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆన్సర్ చేయాలి. మానకొండూరు నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటిది కేవలం ఒక్క సామాజిక వర్గం గురించి మాట్లాడుతూ మిగతా కులాలకి మీరు ఏ మెసేజ్ పంపిస్తున్నారో అర్థం చేసుకోండి. నిజాయితీతో పనిచేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ని ఏ విధంగా టార్గెట్ చేస్తారో ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు బట్టి జనాలు అర్థం చేసుకోవాలి. అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఓవైపు రాజకీయ నాయకులు, మరోవైపు సంఘ విద్రోహ శక్తులు, ఇంకోవైపు భూమాఫియా, ఇలా ముప్పేడ దాడి జరుగుతున్నా ఏమాత్రం జంకకుండా తన విధులను నిజాయితీతో నిర్వహిస్తున్న సిపి అభిషేక్ మాంతికి మైత్రి ఛానల్ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఆయన చేస్తున్న కృషికి మీడియా పరంగా మా వంతు సహకారం మైత్రి ఛానల్ అందిస్తుంది. మైత్రి ఛానల్ ఏనాడు ఏ పార్టీకి కొమ్ము కాయదు, ఏ ఒక్క అవినీతి అధికారిని వెనుకేసుకరాదు. అదే సమయంలో
ప్రజల కోసం పనిచేసే ప్రతి అధికారిని, ప్రతి రాజకీయ నాయకుడిని, ఇతర వర్గాలని మైత్రి ఛానల్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. గణేష్ చతుర్థిని పురస్కరించుకుని ఓ సూక్ష్మ కళాకారుడు గరకపోసపై గణపతిని తీర్చిదిద్ది తన భక్తిభావాన్ని చాటుకున్నాడు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికపోసపై గణనాథుడి విగ్రహాన్ని తీర్చిదిద్దాడు. ఇందుకోసం ఒక గరికపోసతో పాటు మైనం, వాటర్ కలర్స్ ఉపయోగించినట్లు దయాకర్ తెలిపారు. గణపతిని తయారు చేసేందుకు సుమారు 10 గంటల పాటు శ్రమించినట్టు చెప్పారు. మైత్రి ఛానల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజు పూజలో భాగంగా మైత్రి ఛానల్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు. పండితుల మంత్రోచ్చరణల నడుమ గణపతి పూజ కొనసాగింది. మైత్రి ఛానల్ ఉద్యోగులు, సిబ్బందికి కంకణధారణ చేశారు. జై బోలో గణేష్ మహారాజ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మంగళ హారతులతో స్వామిని పూజించారు. పూజానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మైత్రి ఛానల్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి, బ్యూరో చీఫ్ వెంకటేష్, మైత్రి ఛానల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. धनार्दनाय नमः, उपेन्द्राय नमः, हररे नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्ण परब्रह्मणे भागे श्रीशैलाद्वायुदेशे कृष्णा गोदावर्योपद्धर्तमाय नमः, दिगजान्तमानेन प्रभवादि षष्ठी सम्बन्धकुटुम्बस्य परिवारस्य क्षेमस्थैर्यवीर्याभय आदिरारोग्यैश्वर्यः ब्रह्म मध्यमार्दनात्मकवस्तुः क्षात्रे पुष्टिकरी तथा आदान्तरसकोटात्म प्रदक्षिणकानक जङ्गेषु विपुणे जीव वक्रतुण्डाय नमः, शोर्पकर्णाय नमः, हेरम्बाय नमः, स्कन्दपूर्वजाय नमः, सिद्धिविनायकाय नमः, श्रीमन्महागणाधिपतये नमः. नानाविध परिमल पत्रपुष्पाञ्जलिं समर्पयामि. वनस्पतिरसोद्भूते नानागन्धे सजीवनम् जय जय जगतांगतले तुभ्यं श्रीरस्तु जय लक्ष्मी गणपतले मंगलमूर्ते जय जय मंगलमेवास्तु जय जय जगतांगतले तुभ्यं श्रीरस्तु जय लक्ष्मी गणपतले लक्ष्मी गणपतले दिव्यानंदकपूरं गणेशानां गणपते गणेशनामः पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसंभवा राहिमां कुपलादेव शरणागतवत्सला अन्यथा వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి తొలి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లోనూ వివిధ సంఘాలు, యూత్ ఆధ్వర్యంలో గణనాథులను ప్రతిష్ఠించారు. తొలి రోజు పూజా కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకాలు, రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరికి అమ్మవారికి శ్రీ లలిత సహస్రనామ పారాయణం జరిపించారు. నాగిరెడ్డి మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు వైభవంగా పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ఈ సందర్భంగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. లక్ష్మీ గణపతి దేవతా ప్రీత్యర్థంగా అధర్వ శీర్ష ద్వారా అష్టోం బ్రాహ్మణ ద్వారా ప్రతినిత్యం కూడా మహాభిషేచన పూజ చేయడం జరుగుతుంది. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారిని సిద్ధిబుద్ధి వినాయక దేవత ప్రాణప్రతిష్ఠ పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈరోజు మొదలుకొని 9 రోజుల పాటు గణేష పురాణ ప్రవచనము మరియు పారాయణం ఈ 2 కార్యక్రమాలు జరుగుతుంది. ఈరోజు సాయంకాలం వేళ శమంతకోపాఖ్యాన ప్రవచనం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని మనకి చివరి ఏకాదశి ద్వాదశి 2 రోజుల పాటు స్వామివారి యొక్క గణేష హవనము మరియు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. ఏకాదశి రోజున మహాపూజ. ఈ సందర్భంగా వేములవాడ రాజన్నను విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్కు ఆలయ పర్యవేక్షకులు నరసయ్య శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందించారు. వేములవాడలోని పాత కూరగాయల మార్కెట్లో న్యూ టైగర్స్ యూత్ క్లబ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెమిని రాయల్ బాయ్స్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాలలో గణపతికి తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్, కౌన్సిలర్లు, మండప నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కుటుంబానికి విఘ్నేశ్వరి తన సంపూర్ణ అనుగ్రహం కృపా కటాక్షాలు అందజేసి అందరూ సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టంతో ఆరోగ్యంతో ఉండేలా మీ దీవెనలు ఉండాలని చెప్పిన భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ ఆ విఘ్నేశ్వరి తొలి పూజలో పాల్గొన్నటువంటి కిషణ దంపతులు శ్రీధర్ గారి దంపతులతో పాటు చాలామంది ప్రాంతీయ భక్తులు గురురాంబాబు గారు రమ్మని ఆహ్వానించినప్పుడు తొలి పూజకు రావడం జరిగింది. ఆ విఘ్నేశ్వరుని వేడుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలి, లోక శాంతి జరగాలి, ప్రజలందరూ కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల 47వ వార్షికోత్సవ పోస్టర్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, కౌన్సిలర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేణికింది అశోక్, కార్యనిర్వహణ అధ్యక్షులు కొత్త అనిల్, ప్రధాన కార్యదర్శి నరాల శ్రీనివాస్, కటకం అశోక్ పాల్గొన్నారు. దాని అనుగుణంగా మేము ఉత్సాహంగా ఇప్పుడు దాదాపు ఒక స్లాబ్ ఏర్పరచుకున్నాం. మళ్ళీ కూడా ఒక 15-20 రోజుల లోపల సెకండ్ స్లాబ్ మేము నిర్మాణం చేసుకుంటున్నాం. భవన నిర్మాణం వైశ్య సంఘం ఇన్ని రోజులు మాకు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి మా కళ ఉండే, ఆ కళ ఈరోజు మేము నెరవేర్చుకుంటున్నాం. మీరు గతంలో 4 లక్షల రూపాయలు మాకు ఫండ్ ఇచ్చడం జరిగింది భవన నిర్మాణానికి. అంటే ఈ కార్యక్రమం నుంచి మిమ్మల్ని అడగడం కాదు, కానీ ఇప్పుడు కూడా మేము అడగం, మళ్ళీ కూడా మేము వస్తాం. పూజ నైవేద్యాలు ఈ 9 రోజులు ఆ గణనాథుడికి అందిస్తూ సేవలు చేస్తూ బ్రాహ్మణోత్తముల చేత ఏ రోజు ఏ సమయానికి ఎలాంటి పూజ, ఎలాంటి విశేష పూజ, ఆ కార్యక్రమానికి విధిగా భక్తులు హాజరయ్యే విధంగా మరి ఆ సందర్భంలో స్వామివారిని వేడుకునేటువంటి ప్రతి మొక్కు కూడా జరిగే విధంగా జరిపే విధంగా ఆ స్వామి రాశి బంధాలని చెప్పని చక్కటి బ్రోచర్ను కూడా ఏ సమయం ఏమి జరుగుతుందో ఏర్పాటు చేయడం అవడం వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ శ్రీ గణేష్ నవరాత్రి సందర్భంగా ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేరింది. ప్రజలందరూ కూడా మంచి జరగలేదు కూడా వేడుకోవడం జరిగింది. మనం ఇంటిల్లి పాది ఎవరైనా ఏ పూజ చేసినా, దేవాలయంకి వెళ్ళి ఏ పూజ చేసినా ముందుగా మనం చేసేది విఘ్నేశ్వరుడు తొలి పూజ. అలాంటి విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులు విఘ్నేశ్వరుడు పండుగ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి ప్రతిమలు పంపిణీ చేశారు. వ్యవస్థాపకులు గొడిశెల కార్తిక్ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి గణపతులు అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు గొడిశెల రాజశేఖర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. మట్టి విగ్రహాలని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామనే నినాదంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, సభ్యులు పూజిత, అర్చన, వేణు, వంశీకృష్ణ, రామ్ కుమార్ పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. టీపీసీసీ చీఫ్గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా కాలం నుంచి పార్టీలో పనిచేస్తూ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులవ్వడం గొప్ప విషయమన్నారు. కాంగ్రెస్లో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు తిరుపతి యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు రవీందర్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ కుటుంబ సభ్యులను సీనియర్లను అందరినీ గుర్తించి అందరినీ కలుపుకొని మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ అందరికీ తోడుగా ఉండి ప్రతి మండలాలను ప్రతి జిల్లాలను ఉద్దేశించి ముందుకు తీసుకుపోవాలనే ఒక ఆశాభావంతో మరియు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారికి బరువు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అదే పక్షాన కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా కూడా మేము కూడా అదే ఆశాభావం. గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 17 వరకు వేడుకలు కొనసాగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు గణనాథులను ప్రతిష్ఠించారు. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి తొలి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. కార్యాలయంలో జరిగిన గణనాథుడి పూజా కార్యక్రమాల్లో సిపి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. మొదలుపెట్టిన పని నిర్విఘ్నంగా పూర్తి కావాలని, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. మండపాల వద్ద నిర్వాహకులు, యువత, పోలీసుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో నిమజ్జనం రోజు వరకు సహకరించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని వివిధ స్థాయిలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లోని పలు ఆలయాలు, కూడల వద్ద ఆలయ కమిటీ, కుల సంఘాలు, యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాలను సుందరంగా అలంకరించారు. డప్పు చప్పుళ్ళు, మంగళ హారతులతో ఊరేగింపుగా గణనాథుడిని తీసుకువచ్చి మండపాలపై ప్రతిష్ఠించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విఘ్నేశ్వరుడికి తొలి రోజు పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు చేతుల మీదుగా ప్రజలకు మట్టి గణనాథులను పంపిణీ చేశారు. పర్యావరణ హితానికి మట్టి గణపతులని ప్రతిష్ఠించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద చిరు వ్యాపారులతో సందడి నెలకొంది. రూరల్ మండలంలోని అన్ని గ్రామాల్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో గణనాథులను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్ళు, మంగళహారతులతో ఊరేగింపు నిర్వహించారు. మండపాలపై ప్రతిష్ఠించిన గణనాథులకు వేద పండితులు తొలి రోజు పూజలు పూర్తి చేశారు. స్థానిక సంతోషిమాత ఆలయంలో భక్తులు గణపతి మాలధారణ ధరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలేజీ మైదానంలోని ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో 54 అడుగుల గణనాథుడిని ప్రతిష్ఠించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఉదయం నుండే అమ్మకాలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు పత్రి, విగ్రహాలు, పూలు, పండ్లు, అలంకరణ సామాగ్రి తెచ్చి విక్రయాలు సాగించారు. గజమాలలు, దండలకు డిమాండ్ బాగా పెరిగింది. పూజా సామాగ్రి షాపులు జనంతో కిక్కిరిసిపోయాయి. నిర్వాహకులు విగ్రహాలను కొనుగోలు చేసి వాహనాల్లో మంటపాలకు తరలించారు. పలు సంస్థల ఆధ్వర్యంలో మట్టి గణపతులు పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా జంబికుంటలోని గాంధీ చౌరస్తా వద్ద సందడి నెలకొంది. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు వినాయకుడి పూజలకు అవసరమైన పూలు, పండ్లు, పత్రి, ప్రతిమలు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలిరాగా మార్కెట్ రద్దీగా మారింది. పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన కారణంగా ఈసారి ఎక్కువ మంది మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు ఆసక్తి కనబరిచారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని ఊర చెరువు కట్ట కాలువలు, వంతెనలు లేని వాగులను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎటు చూసినా వాగులు దాటనివ్వడం లేదని, రేకొండ నుంచి ఎగ్లాస్పూర్ మీదుగా సైదాపూర్, హుజురాబాద్ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాహనదారులు వాపోయారు. రేకొండ నుండి మొగిలిపాలెం మీదుగా కరీంనగర్ వెళ్లే వాగు కూడా దాటనివ్వడం లేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపి గ్రామంలోని వాగులకు వంతెనలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బిల్ల వెంకటరెడ్డి, బీఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజిరెడ్డి, అల్లెపు సంపత్ ఉన్నారు. మరి 2,20,000 రూపాయలు ఎక్కడున్నాయి, ఏమైనాయి, వీటిని నువ్వు పట్టి తెప్పించి పని చేయాలని సందర్భంగా మీకు తెలియపడుతున్నాం. మరి ఇక్కడ మా అక్క చెల్లెళ్ళంతా ప్రతి పండుగ ఏదైనా ఈ వరదలైతే మేము కరీంనగర్ పోయే రహదారి మాకు ఇక్కడ ఒక చెరువు, ఊర చెరువు పెద్దది మాది. దానికి ఎందుకంటే చెరువు ఎక్కువ అయిన తర్వాత కట్ట వేరే కింద నుంచి వరద వేయడానికి మా పెద్దలు నిర్మించిన అది మంజూరు చేసినప్పటికీ సుత మీరు ఆ టెండర్ ఏమైంది, ఎక్కడ ఎందుకంటే మీరు ఆ పని చేయక మీరు మీద ఏదో చేస్తున్నామని మీరు చేస్తే మొన్న తూముకాడ పెద్ద బొంగవేయింది. మా రైతాంగం, మా ఊరు ప్రజలంతా బాధపడ్డారు. ఇది ఏంది మా పరిస్థితి అని దానిలో ఉండి మరి అక్కడ ఏంటంటే తక్షణమే కార్యదర్శి గారు చెప్పినాం, ఎంఆర్ఓ గారు చెప్పినాను, దాన్ని మొరం పోసి కూర్పిరి కాబట్టి కట్టుగోడ గాడికి మేము చెప్తున్నాం. కార్యదర్శి ఖచ్చితంగా కట్టుగోడ కాడ పోయి ఏని డీని స్పెషల్ తీసుకొచ్చి దాన్ని నిర్మాణం చేసి దానికి బస్తాలు ఎత్తారా ఏవెత్తారో మీరు దాన్ని చూడాలని కోరుతూ. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణానికి హితం కలిగించే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్కు చెందిన ఊరే నరసయ్య వెదురు బొంగులను ఉపయోగించి బొజ్జ గణపయ్యను తయారు చేశాడు. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదం స్ఫూర్తితో తాను వెదురును ఉపయోగించి గణపతిని తయారు చేసినట్టు నరసయ్య తెలిపాడు. నేను మనకు సహజ సిద్ధంగా లభించినటువంటి వెదురు బొంగులను ఉపయోగించి తయారు చేయడం జరిగింది. దీనివల్ల పర్యావరణానికి కానీ ఎలాంటి హాని అనేది చేకూరదు, చాలా మంచిగా ఉంటుంది. మట్టి వినాయకులు చేస్తున్నారు, రకరకాల వినాయకులు తయారు చేస్తున్నారు. కానీ నేను వినూత్నంగా ఇది ఒక
మా యొక్క కులవృత్తిలో భాగమైనటువంటి వెదురును ఉపయోగించి ఈ యొక్క వినాయకుడిని తయారు చేయడం జరిగింది. దీనివల్ల పర్యావరణానికి చాలా ఎలాంటి హాని అనేది కలగదు, మంచిగా ఉంటుంది. కాబట్టి కళాకారులను ఆదరిస్తారని ఈ కళాకృతులన్నీ కూడా వెదురు బొంగులను ఉపయోగించి చేసినాయే. రకరకాల కళాకృతులన్నీ కూడా వెదురు బొంగులను ఉపయోగించి చేసినాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా గణేష్ మూర్తిని చేయడం జరిగింది. మాలాంటి కళాకారులను ఆదరించి ప్రోత్సహించాలని వేడుకుంటూ మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైనాబ్ శ్రీనివాస్.